రోహిత్ గారు. అండ్ హలో అండి. సార్ అదే మీ ఫిల్మోగ్రఫీ చూస్తే ఒక ఫుల్ లెంత్ కామెడీ రామ్ కామ్ అనేది లేదు, ఎంటర్టైనర్స్ అనేది చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కపుల్ ఆఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేశారు కానీ ఫుల్ లెంత్ చేయడం ఫస్ట్ టైం అనిపించింది నాకు ఈ టేజర్ ట్రైలర్ ఇవన్నీ చూస్తే. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ ఈ క్రేవింగ్ కామెడీకి క్రేవింగ్ ఎక్కువైంది. ప్లస్ అది కూడా ఏంటంటే రెగ్యులర్ హీరోయిజం ఇవన్నీ పక్కన పెట్టి చాలా రిలేటబుల్ కామెడీ, అలాగే ఒక సెల్ఫ్ ట్రోల్ చేసుకుంటూ, అంటే ఒక వెయిట్ ఏమీ క్యారీ చేయకుండా చేసే కామెడీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. బట్ దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ అది కూడా స్టార్ట్ టు ఎండ్ కంప్లీట్ కామెడీ ఉండాలి. అలా ఎక్కడన్నా మధ్యలో డిప్ అయితే డిసప్పాయింట్ అయిపోతారు. సో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాని మీద మీ అసెస్మెంట్ ఏంటి? ఆ సినిమాలో ఎలా అడ్రస్ చేసి? డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ మోర్ సిచ్యువేషనల్ అండి. సో ఆ క్యారెక్టర్ తాలూకులో నేను ఇట్ ఈస్ ఆల్ దట్ సినారియోస్ క్రియేట్ అయిన దాంట్లోనే ఉంటుంది. సో ఇట్స్ ఇన్ ద స్టోరీ. సో సపరేట్గా ఎంటర్టైన్మెంట్ దీనికోసం కాకుండా కథలోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో జనరల్లీ ఏంటంటే మనం ట్రాక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇఫ్ అదొక్కటి వర్కౌట్ అయ్యి మిగతా సినిమా డిప్ అయినప్పుడు డెఫినెట్లీగా ఇష్యూస్ ఉంటాయి. సో బట్ దీంట్లో మాత్రం ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్. ఓకే. అండ్ ఈ సినిమాకి కొంచెం పాజిటివ్గా కనపడుతుంది. అప్పుడే ఓటీటీ అది కూడా లాక్ చేసేసారు బిజినెస్. నో, వెరీ హ్యాపీ అండ్ బేసిక్గా ఏంటంటే వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ యూనిక్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండిందండి. సో అండ్ వెరీ హ్యాపీ దట్ దే ఆల్సో లైక్ ద ఫిలిం అండ్ దే బాట్ ద ఫిలిం అండి. థ్యాంక్ యూ. నరేష్ గారు. సార్ ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే సామాజ వర్గం అన్న టైప్లో ఒక కలర్ఫుల్గా ఒక మంచి కామెడీ కనిపించింది. సామాజ వర్గం అన్న సినిమాకి మీరు బిగ్ అసెట్. కాకపోతే ఏంటంటే అందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ ఫిల్మ్లో సెకండ్ హాఫ్లో మొత్తం మాయమైపోతారు. ఈ సినిమాలో ఎలా ఉండిపోతుంది మీ క్యారెక్టర్? ఫుల్ ఎంత ఉంటారా? ఇది బేసిక్గా ఫస్ట్ నేను కంటెంట్ గురించి చెప్పాలండి. ఈ విషయం చెప్పొచ్చో తెలియదు కానీ జనరల్గా ఇది కోవిడ్ టైం నుంచి వర్క్ చేస్తారు ఈ స్క్రిప్ట్ మీద. వీళ్ళు ఆల్మోస్ట్ 3 years ఆర్ మోర్. 3 years ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఇంత డీటెయిలింగ్ స్క్రిప్ట్ అంటే అఫ్కోర్స్ 1 year వర్క్ చేయడం అని చూసాం, కానీ ఒక రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాకి అంటే ఆ నాట్లో ఉన్న పవర్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, పాయింట్లో ఉన్న పవర్ని ఎంత వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలో అందంగా వాళ్ళు దే క్రియేటెడ్ ఇట్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. దీంట్లో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ టెక్నీషియన్గా ఇట్స్ వెంకీస్ ఫిలిం, హీరోగా ఇట్స్ రోహిత్స్ ఫిలిం. అండ్ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక కొత్త జానర్లో ఉంటుంది. డెఫినెట్గా నేను, వాసుకి, అదర్ క్యారెక్టర్ సత్య, వీళ్ళందరూ కూడా వీ హ్యావ్ ప్లేడ్ గుడ్ రోల్స్. ప్లీజ్ డోంట్ కంపేర్ సామాజ వర్గమున. ఖచ్చితంగా ఆ ఫీల్ ఉండదు ఈ సినిమాలో. యూ విల్ బీ ఎంటర్టైన్ త్రూ అవుట్. ఏ క్యారెక్టర్ ఆ పరిధిలో ఉంటుంది. కథ ఈ సినిమాకి యాక్చువల్గా వెరీ పవర్ఫుల్ బిగ్ హీరో, అండ్ హీరో నారా రోహిత్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కథ. ఈ రెండు నేను చెప్పగలుగుతాను. డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎంటర్టైన్ వెల్. వీ ఆల్ ఎంటర్టైన్ వెల్. యూ విల్ సీ ద ఫిల్మ్, యూ విల్ ఎంజాయ్. ఒక ఫ్రెష్ ఫ్లేవర్తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. అందరూ వచ్చి కూర్చొని వినాయక చవితికి ఖచ్చితంగా చూస్తారు, నమ్మకం. అంతవరకు నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్. డైరెక్టర్ గారు, నరేష్ గారు మాట్లాడుతూ రామ్ కామ్లో ఇది రూల్స్ బ్రేక్ చేశారు సార్ అంటున్నారు కదా, అసలు ఏం చేశారు రూల్స్ బ్రేక్ చేయడం? రెండో క్వశ్చన్ ఏంటంటే, రామ్ కామ్ లాంటి సినిమాని ఓ 3 ఏళ్ళు కష్టపడి రాయడం అన్నది అదొక నిజంగా కొత్తగా ఉంది. మామూలుగా అయితే ఒక హిస్టారిక్ ఫిల్మ్స్ మీద ఇంత ఫోకస్ పెడుతుంటారు. దీన్ని ఎందుకు అంత ఒక పంచవర్ష ప్రణాళికలాగా పనిచేయాల్సి వచ్చింది? అంటే అది నేను ఇప్పుడు చెప్పలేనండి. అది మీరు సినిమా చూసాకనే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. సినిమా చూసాక మేబీ మీకు కూడా అర్థం అవుద్ది. చూసిన వెంటనే వై డిడ్ ఐ టుక్ సో లాంగ్ టు రైట్ అని. రూల్స్ బ్రేక్ చేశారంటున్నారు కదా, ఏంటి అంటే అదే అండి, అది నేను ఇప్పుడు ఐ క్యాన్ టెల్ యూ. ఇఫ్ ఐ టెల్ దట్ మొత్తం తెలిసిపోతుంది. సో అది నేను చెప్పలేను. బట్ వి వర్క్ సో హార్డ్ టు రైట్ ద స్క్రిప్ట్. చాలా కష్టపడ్డాం. ఇట్ టుక్ సో లాంగ్. అంటే కొన్ని కాంప్లికేషన్స్ని ఓవర్కమ్ చేసి రాయడానికి ఇట్ టుక్ లాంగ్. సో నరేష్ గారు ఇప్పుడు ఒక చెప్పండి సార్. రూల్స్ బ్రేక్ చెప్తాను. రామాయణంలో కూడా రూల్స్ బ్రేక్ అయినాయండి.
రాముడు అంత నువ్వు గీత దాటొద్దంటే సీత గీత దాటింది కదా. నో ఎనీ లవ్ స్టోరీ, వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఫ్రమ్ రామాయణ్ మీరు తీసుకోండి, ఎనీ లవ్ స్టోరీ ఆర్ ఎనీ ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడున్న ఆడియన్స్కి దే డోంట్ వాంట్ అ రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ అండి. అది ఎంత ఖర్చు పెట్టినా చూస్తున్నారు మీరు, మ్యాట్నీ ఈవినింగ్కి పడిపోతుంది. ఇది మ్యాట్నీ ఈవినింగ్ నైట్కి రైజ్ అయ్యే ఫిల్మ్ ఇది. అంతవరకు నాకు కాన్ఫిడెంట్. దట్ ఈస్ ది రూల్స్ బ్రేక్ చేయడం అంటే ఒక కొత్త పాయింట్ దొరికినప్పుడు దాన్ని మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేశారండి వీళ్ళు కదా. దట్స్ వాట్ ఐఎమ్ లవింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నాకు మీ పేరుకు ముందు నవరసరాయ నరేష్, రైమింగ్ బాగుంది, కాకపోతే కొన్ని యాంగిల్స్లే ఉపయోగించుకుంటున్నారు నరేష్లో, అంటే ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇంకొన్ని ఉండిపోయాయి నవరసాల్లో, అంటే ఇంకా మిగిలిపోయినాయి కదా చాలా, అందులోంచి అవి ఎప్పుడు బయటకు వస్తాయి? ఇప్పుడు ఒకటండి, సరే కామెడీ అది ఆ పేరు ఉంది, ఎమోషనల్గా రంగస్థలం చేస్తున్నా 1 more 2 more బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. తర్వాత విలన్గా ఒక ఫిల్మ్ చేస్తున్నాను, ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నౌ, ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్. 4వది నవరసాలు ఒక సినిమాలో పండించే సినిమా కూడా వస్తుంది. సో నా అదృష్టం ఏంటంటే పీపుల్ లైక్ దిస్ అండి, పీపుల్ లైక్ దిస్ యంగ్ పీపుల్. ఇవాళ నా సక్సెస్ ప్రచారం నేను చెప్తున్నాను, నేను ఇవాళ బాగున్నానంటే నా యంగ్ డైరెక్టర్స్ అండి, యంగ్ ప్రొడ్యూసర్స్, యంగ్ రైటర్స్, యంగ్ హీరోస్, వీళ్ళు నేను కావాలి అని వాళ్ళు కోరుకోవడం. రెండోది నేను లీడ్ రోల్లో చేస్తున్న ఫిల్మ్స్ కూడా మొన్న వీరాంజలి విహారతో చూశారు, సమ్ మోర్ కమింగ్ ఇన్ నౌ. ఇవన్నీ కూడా ఒక కొత్త నరేష్ ఇది పండించగలరని నమ్మకంతో వస్తానండి. ఇది నిజంగా నేను చాలా అరుదుగా వస్తుంది, ఇది నా గొప్పతనం అంటలేదు, అది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం. ఐఎమ్ స్టిల్ బిజీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ గివింగ్ ఇయర్ విల్ బీ ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ అని అనుకుంటున్నాను ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. రోహిత్ గారు అండ్ అండ్ సుందరాకాండ్ టైటిల్ వెంకటేష్ గారు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా, ఆ టైటిల్ చెప్పే డైరెక్టర్ మీకు ఈ సినిమాని ఒప్పించారా? లేదండి, ఫస్ట్ ఐడియా చెప్పాడు. సో హీస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు నాకు కంగారేసింది ఎలా రాస్తాడు ఏంటి అని. బట్ దాని తర్వాత స్క్రిప్ట్ అయిన తర్వాత టైటిల్ చెప్పాడు. సో బట్ ఈ సినిమా కరెక్ట్ టైటిల్ అనిపించింది. రోహిత్ గారు, అంటే మీ పేరు చెప్పగానే రీకాల్ చేసుకునే మెమరీ సినిమాస్లో సోలో ఒకటి ఉంటుంది. సోలో తర్వాత సీరియస్ అయిపోయారు, క్యారెక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ సీరియస్ అయిపోయారు. సుందరకాండ్తో మళ్ళీ మాకు సోలో డేస్ గుర్తొచ్చింది. థ్యాంక్స్. సో అంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మీ బాడీలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది, రీజన్ ఏంటి? అంటే ఇంకా బెటర్గా కనపడాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఐ షుడ్ లుక్ బెటర్. చాలామంది రివ్యూస్లో లాస్ట్ టైం రాశారు, సో యూ నీడ్ టు బీ బెటర్ ఆన్ స్క్రీన్, సో అందుకని తగ్గుతున్నాను. అంటే ఈ రామ్ కామ్ చేసేటప్పుడు ఒక లైటర్ వే కామెడీ ఒక టైమింగ్ ఉంటుంది కదా, అంటే ఆ టైమింగ్ని చాలా కాలం అవుతుంది మీరు ఆన్ స్క్రీన్, ఆ టైమింగ్ ఎలా అనిపించింది, మళ్ళీ రీకాల్ అనిపించింది? నో, ఇట్ వాజ్ ఎగ్జైటింగ్ అండి, ఎందుకంటే స్క్రిప్ట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉందండి. సో సపరేట్గా నేను వి ఆల్ ప్లేడ్ అవర్ క్యారెక్టర్స్. సత్య కూడా చాలా ఫ్రెష్గా కనపడతాడు. సో సత్యతో నాకు ఆల్రెడీ చాలా సంవత్సరాలు ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి ఒక ర్యాప్ ఉండడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది. రౌడీ ఫెలో కానీ సావిత్రి కానీ, సో దట్ వాస్ కంఫర్టబుల్. అండ్ నరేష్ గారితో సో అందరూ టైమింగ్ ఉన్న, సో ఇట్ వాజ్ లైక్ వెరీ నైస్. బేసిక్గా అందరు నరేష్ గారితో కానీ అభినవ్తో కానీ, సో ఆ టైమింగ్లో చేయడం అనేది ఇట్ వాజ్ ఎగ్జైటింగ్. వెంకటేష్ గారు చేసిన సుందరకాండ రిప్లికేషన్ ఏమైనా ఉంటుందా ఇందులో, ప్లస్ రిజంబులెన్స్ ఏమైనా ఉందా? జనరల్గా అదే కనెక్ట్ అవుతుంది కదా పేరు వల్ల, సో మీరు ఈ సినిమాలో ఎలా కనపడతారు? రెండోది, శ్రీదేవి గారు అసలు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు పేరింగ్ కింద చేయడం, సో హీరోయిన్ అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే ఏంటి? అది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, మీరు సినిమా చూస్తే గ్యారంటీగా థ్రిల్ అవుతారు డెఫినెట్గా. నేను కథన్నప్పుడు నేను ఎలా షాక్ అయ్యానో మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. సో బట్ ఏంటంటే సుందరాకాండకి వెంకటేష్ గారి సుందరాకాండకి దీనికి రిజంబ్లెన్స్ అయితే ఏం లేదండి. సో ఇట్స్ అ వెరీ న్యూ స్క్రిప్ట్ అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంటుంది కదా. మీరు జనరల్గా చార్లీ చాప్లిన్ ఫిల్మ్ నుంచి కూడా హీరో పెయిన్ని ఎంజాయ్ చేస్తారండి. ఈ సినిమా హీరో పెయిన్ పక్కన పెడితే ప్రతి క్యారెక్టర్ పెయిన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తారు, అంతకంటే నేను చెప్పలేను. ఏ క్యారెక్టర్ హీరోతో ట్రావెల్ ఏ క్యారెక్టర్ అయినా పెయిన్తో ఉంటుంది. దట్ ఇస్ ద ఫన్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎనీవే వెంకటేష్ గారు, సార్
సార్ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీదేవి గారు రావటం, సో ఇక్కడ పోస్టర్స్ కానీ లేకపోతే రోహిత్ గారు శ్రీదేవి గారి పేరు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ సో యూ. చాలా బాగుంది కూడా. సో ఆ థాట్ ఎలా వచ్చింది, అంటే శ్రీదేవి గారు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, అసలు మామూలుగా ఎలా జరిగింది ఆ ప్రాసెస్? అంటే అంటే క్యారెక్టర్ రాసాక ఆవిడ ఏదో ఇంటర్వ్యూలో చూసాను నేను యాక్చువల్లీ యూట్యూబ్లో. తర్వాత ఐ అప్రోచ్ డైరెక్ట్గా. యాక్చువల్లీ నేను చాలా టెన్షన్ పడ్డానండి ఒప్పుకుంటారో లేదా అని. ఆవిడ లక్కీగా ఒప్పుకున్నారు అంతే. అండ్ షీఈ్ లుకింగ్ వెరీ నైస్ ఆన్ ద స్క్రీన్. నేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను అనుకోలేదు. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. వాసుకి గారు ఇక్కడ మ్యామ్. హాయ్ మైసెల్ఫ్ హేమమాలి హియర్. యాక్చువల్లీ మ్యామ్ మీరు ఏదైనా సినిమా చేస్తున్నారంటే చాలా సెలెక్టివ్గా, అంటే ఇది ఓకే జనాలకి నచ్చుద్ది, నా క్యారెక్టర్ బాగుంది, ఇలాంటి క్యారెక్టర్